Hello students, welcome to 120 rules of grammar. సో 97th రూల్లోకి వచ్చేసాం మనం. 97th రూల్ ఏం చెప్తుందంటే మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి, ఫార్మేషన్ ఆఫ్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్. మీరు పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ గురించి చదువుంటారు. దాంట్లో కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఎలా ఫామ్ చేస్తాం? షార్ట్ యాడ్జెక్టివ్స్కి అయితే జనరల్గా అంటే ఒక సిలబల్ మాత్రమే ఉండే యాడ్జెక్టివ్స్కి అయితే కంపారిటివ్కి ఈఆర్, సూపర్లేటివ్కి ఈఎస్టీ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ ఒకటే సిలబల్, ఫాస్ట్ ఒకటే సిలబల్, ఇట్లాంటి వాటికి కంపారిటివ్కి టాలర్, సూపర్లేటివ్కి టాలెస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్ ఇట్లా పెట్టేస్తాం. అదే ఒకవేళ యాడ్జెక్టివ్ ఈతో ఎండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు జస్ట్ ఆర్ ఎస్టీ పెడతాం. ఈఎస్టీ మరి పెట్టక్కర్లేదు, ఈఆర్ పెట్టక్కర్లేదు, డబ్ల్యూలు అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్, ఆల్రెడీ ఈ ఉంది, మళ్ళీ లార్జ్ అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ఈ పెట్టి ఇలా పెట్టక్కర్లేదు, ఒక ఈ కొట్టేసి లార్జర్, ఈఎస్టీకి లార్జెస్ట్ అయిపోయింది. ఒకవేళ యాడ్జెక్టివ్ అనేది ఇఫ్ ఇట్ ఎండ్స్ ఇన్ కాన్సోనెంట్ ప్లస్ వొవెల్ ప్లస్ కాన్సోనెంట్ దెన్ డబుల్ ద లాస్ట్ కాన్సోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సోనెంట్ బి, వొవెల్ ఐ అండ్ కాన్సోనెంట్ జీ. లాస్ట్ 3 లెటర్స్ ఒకసారి గమనించండి. లాస్ట్ 3 లెటర్స్లో మనకి కాన్సోనెంట్, వొవెల్, కాన్సోనెంట్ ఇలా ఉంటే అప్పుడు ఏం చేయాలి? డబుల్ ద లాస్ట్ కాన్సోనెంట్, జీ రిపీట్ చేయండి, మళ్ళీ ఈఆర్ పెట్టేయండి. ఈఆర్ అనేది కామన్. సో బిగ్కి బిగ్గర్, బిగ్గెస్ట్, బిగ్కి బిగ్గర్, బిగ్గెస్ట్ ఇలా అనమాట. సో ఏదైనా సరే మనకి ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఎట్లా చేసుకుంటాం. సో కాన్సనెంట్, వొవెల్ అండ్ కాన్సనెంట్ కాంబినేషన్తో ఎండ్ అయితే యాడ్జెక్టివ్, లాస్ట్ కాన్సనెంట్ని మనం డబుల్ చేసుకోవాలి. ఇది 97th రూల్. ఇంకా ఉంది. అదే 2 or more సిలబల్స్ ఉంటాయి. ఇందాక చెప్పిన లార్జ్, టాల్, ఫాస్ట్ ఇవన్నీ, అలాగే బిగ్, ఇవన్నీ ఏంటమ్మా సింగిల్ సిలబల్, ఒకటే సిలబల్ ఉంది మనకి. అలా కాకుండా ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, ఇందులో బ్యూటిఫుల్ 3 సిలబల్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ 3 ఉన్నాయి. సో ఇట్లాంటివి లాంగ్ యాడ్జెక్టివ్స్ అంటాం. లాంగ్ యాడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు ఈఆర్, ఈఎస్టీ పెట్టేస్తే కుదరదు. దాని బదులు కంపారిటివ్కి మోర్ వాడాలి, సూపర్లేటివ్కి మోస్ట్ వాడాలి. సో బ్యూటిఫుల్కి వచ్చేసి మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంపార్టెంట్కి మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సింగిల్ సిలబల్ ఉంటే ఈఆర్, ఈఎస్టీ. మోర్ దాన్ 2 సిలబల్స్ ఉంటే, 2 or more సిలబల్స్ ఉంటే మోరు, మోస్ట్ పెట్టుకుంటాం. సింగిల్ సిలబల్ ఉండేటప్పుడు కూడా యాడ్జెక్టివ్ ఈతో ఎండ్ అయితే ఆర్, ఎస్టీ పెట్టేస్తే సరిపోతుంది. అలా కాకుండా కాన్సనెంట్, వొవెల్ ప్లస్ కాన్సనెంట్తో ఎండ్ అయితే డబుల్ ద లాస్ట్ కాన్సనెంట్. బిగ్ అనేది ఎగ్జాంపుల్, మీరు దాన్ని బట్టి మీరు బిల్డ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు రూల్ నెంబర్ 98. సో 98th రూల్ ఏం చెప్తుంది? సమ్ యాడ్జెక్టివ్స్ చేంజ్ కంప్లీట్లీ ఇన్ దేర్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్. అన్నిటికీ ఈఆర్లు, ఈఎస్టీలు లేదా మోరు, మోస్ట్ పెట్టేస్తామంటే కుదరదు. దెర్ ఆర్ సమ్ యాడ్జెక్టివ్స్, అవి కంప్లీట్గా వాటి ఫార్మ్స్ మారిపోతాయి. వీటిని మీరు మెమరైజ్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, గుడర్, గుడెస్ట్ అనకూడదు. మోర్ గుడ్, మోస్ట్ గుడ్ అని కూడా అనకూడదు. సో గుడ్కి బెటర్, బెస్ట్. బ్యాడ్కి వర్స్, వరస్ట్. బ్యాడ్కి వర్స్, వరస్ట్. మీరు అనొచ్చు సార్ బిఏడి అని ఉంది కదా, ఇందాక బిఐజీ లాగా బిఏడి ఉంది కదా, సో ఇది కూడా కాన్సనెంట్, వొవెల్, కాన్సనెంట్ కదా, నేను బ్యాడెస్ట్, బ్యాడర్ అని రాసేస్తానంటే కుదరదు. సో కొన్నింటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మన ఎక్సెప్షన్స్ని గుర్తుపెట్టుకోవడం తప్పితే వేరే ఆప్షన్ మనకి లేదు. బ్యాడ్, వర్స్, వర్స్ట్. అలాగే ఫార్ కూడా సేమ్ థింగ్. ఫార్దర్, ఫార్దెస్ట్ ఇట్లా వెళ్తాం. ఫార్దర్, ఫార్దెస్ట్. ఫారర్, ఫారెస్ట్ కాదు. అలాగే ఫర్దర్, ఫర్దెస్ట్. చూసారా? ఫర్దర్, లెట్స్ మూవ్ ఫర్దర్ అంటే ఈ ఫర్దర్, ఫర్దెస్ట్ అనేవి టైంని ఇండికేట్ చేస్తాయి, ఇండికేట్ టైం. ఈ ఫార్దర్, ఫార్దెస్ట్ అనేవి డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. ఓకే, ఈ ఫార్ అనేది టైం పాయింట్ ఆఫ్ వ్యూలో వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పెళ్ళి ఎప్పుడంటే దట్ ఈస్ ఫార్ అవే, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది. మీ ఇల్లు ఎక్కడంటే దట్ ఈస్ ఆల్సో ఫార్ అవే, ఇల్లు ఇక్కడికి చాలా దూరం. ఇల్లు ఎక్కడంటే దూరం అని చెప్పడానికి ఫార్ వాడచ్చు. పెళ్ళి ఎప్పుడంటే ఇంకా టైం ఉందని చెప్పడానికి ఫార్ వాడచ్చు. సో ఫార్ అనేది టైం పాయింట్ ఆఫ్ వ్యూలో వాడచ్చు, డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడచ్చు. టైం పాయింట్ ఆఫ్ వ్యూలో వాడినప్పుడు దానికి కంపారిటివ్ ఫామ్ ఫర్దర్, సూపర్లేటివ్ ఫామ్ ఫర్దెస్ట్. అదే మీరు డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడినప్పుడు కంపారిటివ్ ఫామ్ ఫార్దర్, ఎఫ్ఏఆర్, అండ్ సూపర్లేటివ్ ఫామ్ ఫార్దెస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే యూజ్ ఆఫ్ దాన్ అండ్ ది. దాన్, ది ఎప్పుడు వాడతాం? కంపారిటివ్ డిగ్రీలో మనం దాన్ వాడతాం. షీ ఈస్ టాలర్ దాన్ హర్ బ్రదర్. తన బ్రదర్ కన్నా తను పొడుగ్గా ఉంటుంది.
దాన్, ఇక్కడ దాన్ వాడాం. సూపర్లేటివ్లో మనం ద వాడతాం. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్లోనే అది హైయెస్ట్ పీక్, ద హైయెస్ట్ పీక్. అలా. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ నెంబర్ 100, అవాయిడ్ డబుల్ కంపారిటివ్స్ అండ్ సూపర్లేటివ్స్. డబుల్ ఉండకూడదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోర్ పెట్టి మళ్ళీ టాలర్ అని రాయకూడదు. చూడండి ఇక్కడ షీ ఈజ్ మోర్ టాలర్ దాన్ హిమ్. అప్పుడు ఏం చెప్పాలి? మోర్ అనకూడదు. టాలర్ అనే పాయింట్ ఎలాగో ఉంది కాబట్టి మోర్ తీసేయడమే. సో షీ ఈజ్ టాలర్ దాన్ హిమ్ అలా రాస్తే అయిపోయింది. సో షీ ఈజ్ టాలర్ దాన్ హిమ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్. ఈజియెస్ట్ ఇక్కడే ఉంది సూపర్లేటివ్, మళ్ళీ మోస్ట్ పెట్టకూడదు. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. ఎట్లా మనం రాసేయాలి? రూల్ నెంబర్ 101, ప్యారలల్ కంపారిజన్ స్ట్రక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ కంపేరింగ్ సిమిలర్ థింగ్స్ ఎన్ష్యూర్ ద సెంటెన్స్ ఈజ్ లాజికల్లీ ప్యారలల్. సో మీకు ఎలా తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద పాపులేషన్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ గ్రేటర్ దాన్ ముంబై. ఇప్పుడు మీరు మామూలుగా దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఢిల్లీ యొక్క పాపులేషన్ ముంబై కన్నా గొప్పది లేదా ముంబై కన్నా ఎక్కువ. ముంబై ఏంటి? ముంబై అనేది సిటీ కదా. ఢిల్లీ యొక్క పాపులేషన్ ముంబై యొక్క పాపులేషన్ కన్నా ఎక్కువ అనాలి. అర్థమైందా? ఢిల్లీ యొక్క జనాభా నువ్వు ముంబై యొక్క జనాభాతో మనం కంపేర్ చేయాలి, ముంబై సిటీతో కాదు. సో ద పాపులేషన్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ముంబై. పాపులేషన్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ అంటే ఏంటి? పాపులేషన్ ఆఫ్ ముంబై. సో ఢిల్లీ యొక్క పాపులేషన్ ముంబై యొక్క పాపులేషన్ కంటే ఎక్కువ అట్లా చెప్పాలి తప్పితే ఈజ్ గ్రేటర్ దాన్ ముంబై అనేయకూడదు. హీస్ కుకింగ్ హీస్ బెటర్ దాన్ హీస్ వైఫ్ అంటే దాని అర్థం ఏమవుతుంది? అతని కుకింగ్ వాళ్ళ ఆవిడ కన్నా బాగుంటుంది, వాళ్ళ ఆవిడ కన్నా బెటర్గా ఉంటుంది. వాళ్ళ ఆవిడ కన్నా కాదు, వాళ్ళ ఆవిడ కుకింగ్ కన్నా తన కుకింగ్ బాగుంటుంది అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలి? హిజ్ వైఫ్స్ కుకింగ్ అనాలి, లేదా హిజ్ వైఫ్స్ అని చెప్పి వదిలేసినా అర్థమవుతుంది. ఎస్, హిజ్ కుకింగ్ ఈజ్ బెటర్ దాన్ హిజ్ వైఫ్స్ అంటే వాళ్ళ వైఫ్ యొక్క కుకింగ్ కన్నా బెటర్ అని అర్థం. వైఫ్ అని చెప్పి వదిలేశారనుకోండి, వాళ్ళ ఆవిడ కన్నా అతను వంట బాగుంటుంది అనే మీనింగ్ వస్తుంది. వాళ్ళ ఆవిడ కన్నా కాదు, వాళ్ళ ఆవిడ వంట కన్నా తన వంట బాగుంటుంది అని చెప్పడం మన ప్రధాన ఉద్దేశం. అక్కడ మీనింగ్ అనేది మారిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా మనం రాసుకోవాలి. అలాగే డబుల్ కంపారిటివ్ షోస్ ప్రపోర్షనల్ చేంజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది లైఫ్లో చాలా సందర్భాల్లో మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ద హార్డర్ యూ వర్క్ ద మోర్ సక్సెస్ఫుల్ యూ బికమ్. అంటే నువ్వు ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతావు. ప్రపోర్షనల్ చేంజ్ అంటే మీనింగ్ అది. నువ్వు ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతావు. ద మోర్ యూ గివ్ ద హ్యాపీయర్ యూ ఫీల్. నువ్వు ఎంత ఇస్తే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతావు. నువ్వు ఎంత ఇస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతావు అని అర్థం. ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతావు. సో ఇక్కడ లింక్ అనమాట. ఈ సెంటెన్స్కి ఈ పోర్షన్కి లింక్, దీనికి లింక్. ఎంత చేస్తే అంత, ఎంత కష్టపడితే అంత. అలాంటి సందర్భాల్లో డబుల్ కంపారిటివ్ అనేది మనం వాడచ్చు. ఓకేనా? ఇక్కడో కంపారిటివ్ వచ్చింది, ఇక్కడో కంపారిటివ్ వచ్చింది. అలాగా ఈ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ద ఇంపార్టెంట్. ద హార్డర్ ద మోర్, ద మోర్ ద హ్యాపీయర్, అలా అనమాట. సో డబుల్ కంపారిజన్లో 2 దలు వాడతాం. సో రిమెంబర్ దట్. అలాగే రూల్ నెంబర్ 103, మచ్ అండ్ ఫార్ టు ఎంఫసైజ్ కంపారిటివ్స్. సో చాలా సందర్భాల్లో మనం కంపారిటివ్ యూజ్ చేస్తూ ఇంకా ఫర్దర్ ఎంఫసైజ్ చేయడానికి ట్రై చేస్తాం. అట్లాంటప్పుడు మచ్ ఫార్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ టాలర్ దాన్ హెర్ సిస్టర్ అని వదిలేయచ్చు. కానీ ఇంకా బాగా ఎంఫసైజ్ చేయాలనుకోండి, షీ ఈజ్ మచ్ టాలర్ దాన్ హెర్ సిస్టర్ అంటే వాళ్ళ సిస్టర్ కన్నా చాలా ఎక్కువ అన్న సెన్స్లో మనం చెప్పడం. ద రోడ్ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దాన్ దట్ వన్. మామూలుగా మోర్ డేంజరస్ అంటే సరిపోతుంది, కానీ ఫార్ మోర్ అంటే చాలా ఎక్కువ అని చెప్పడానికి మచ్, ఫార్, ఎ లాట్, స్లైట్లీ, ఎ బిట్, ఎ లిటిల్ ఇట్లాంటివి వాడతాం ఎంఫసైజ్ చేయడానికి. ఎ బిట్, ఎ లిటిల్ టాలర్ అంటే కొంచెమే పొడుగు అని. ఓకేనా? అది మనం చేయాల్సిన పని. అర్థమైందా? ఇంటెన్సిఫై చేయడానికి కొంచెమనో లేదా చాలానో కంపారిజన్ జస్ట్ ప్లెయిన్గా చెప్పేకుండా ఇంటెన్సిఫై చేయడానికి మనం ఇది వాడతాం. రూల్ నెంబర్ 104 చూడండి. యాడ్వర్బ్స్ మోడిఫై వర్బ్స్, యాడ్జెక్టివ్స్ ఆర్ అదర్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ అనేవి వర్బ్స్ని, యాడ్జెక్టివ్స్ని లేదా అదర్ యాడ్వర్బ్స్ని మోడిఫై చేస్తాయి. దే మోడిఫై వర్బ్స్, యాడ్జెక్టివ్స్ ఆర్ అదర్ యాడ్వర్బ్స్. ఇప్పుడు మీకు బేసిక్ డెఫినేషన్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఇక్కడ ఇచ్చినట్టు. అయితే ఇక్కడ చూడండి, వర్బ్ని ఎలా మోడిఫై చేస్తుంది? ఎగ్జాంపుల్, షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది యాడ్వర్బ్. దేన్ని మోడిఫై చేస్తుంది? సింగ్. సింగ్ అనేది ఏంటి? వర్బ్.
రెండో చూడండి, ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఐడియా. సో ఐడియా అనేది నౌను. ఎటువంటి ఐడియా? గుడ్ ఐడియా. సో గుడ్ అనేది యాడ్జెక్టివ్. ఎంత గుడ్? చాలా గుడ్. సో చాలా అనే వెరీ అనేది యాడ్వర్బ్. సో ఇక్కడ ఏ యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది? గుడ్ అనే యాడ్జెక్టివ్ని. ఇక్కడ ఏ వర్బ్ని మోడిఫై చేస్తుంది? సింగ్ అనే వర్బ్ని. అలాగే మోడిఫైస్ అనదర్ యాడ్వర్బ్. హీ ర్యాన్ క్వైట్ ఫాస్ట్. బేసికల్గా రన్ అనేది మనకి వర్బ్. దీన్ని మోడిఫై చేస్తున్న యాడ్వర్బ్ ఫాస్ట్. అతను పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు? ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఎంత ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా, క్వైట్ ఫాస్ట్. సో ఈ క్వైట్ అనేది దేన్ని మోడిఫై చేసింది? ఇక్కడ ఫాస్ట్ని. ఫాస్ట్ అనేది ఏంటి? యాడ్వర్బ్. సో ఒక యాడ్వర్బ్ని కానీ, ఒక యాడ్జెక్టివ్ని కానీ, లేదా ఒక వర్బ్ని కానీ మోడిఫై చేసేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. సో బేసిక్ డెఫినేషన్ కూడా మీకు రూల్ లాగా ఇచ్చాను. ఇప్పుడు యాడ్వర్బ్స్ గురించి తీసుకుంటే, మోస్ట్ యాడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్వై టు ద యాడ్జెక్టివ్స్. జనరల్గా మీ అందరూ చిన్నప్పటి నుంచి చూసుంటారు యాడ్వర్బ్స్ ఎట్లా ఫామ్ చేయాలంటే క్విక్లీ, హ్యాపీలీ, కేర్ఫుల్లీ ఇట్లా ఆల్రెడీ ఉన్న వర్బ్ని యాడ్జెక్టివ్కి ఎల్వై పెట్టేస్తే మనకి యాడ్వర్బ్స్ వచ్చేసేవి. అది కామన్గా. కాకపోతే అన్ని ఎల్వై వర్డ్స్ కూడా యాడ్వర్బ్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్లీ అనే పదం ఉంది. ఫ్రెండ్లీ అనే పదం ఎల్వై పెట్టేసినంత మాత్రం అది యాడ్వర్బ్ అయిపోతుంది? అవ్వదు. ఫ్రెండ్లీ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఇప్పుడు ఫ్రెండ్ అనేది యాడ్జెక్టివ్ అయితే ఫ్రెండ్లీ అనేది యాడ్వర్బ్ అవుతుందేమో. ఫ్రెండ్ అనేది యాడ్జెక్టివ్ కాదుగా, ఫ్రెండ్ అనేది నౌన్. సో ఫ్రెండ్లీ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, దట్స్ నాట్ అన్ యాడ్వర్బ్. రెండోది, నాట్ ఆల్ యాడ్వర్బ్స్ అండ్ ఇన్ ఎల్వై. గుర్తుపెట్టుకోండి, ఎల్వైతో ఉండేవన్నీ యాడ్వర్బ్స్ కాదు, అన్ని యాడ్వర్బ్స్ ఎల్వైతో ఎండ్ అవ్వవు. అదొక రూల్, ఇదొక రూల్. ఎల్వై కనిపిస్తే చాలు యాడ్వర్బ్ అనుకోకూడదు. అలాగే అన్ని యాడ్వర్బ్స్ ఎల్వైతోనే ఎండ్ అవుతాయని కూడా అనుకోకూడదు. సో ఇప్పుడు చూడండి, సమ్ యాడ్వర్బ్స్ డోంట్ టేక్ ఎల్వై. కొన్ని యాడ్వర్బ్స్ అసలు ఎల్వై తీసుకోవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. మీరు ఫాస్ట్లీ అనక్కర్లేదు. ఫాస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ హీ రన్స్ ఫాస్ట్. రన్ అనేది వర్బ్. ఎంత ఫాస్ట్? ఎలాగంటే ఫాస్ట్. హీ వర్క్స్. ఇప్పుడు చూడండి, వెల్, హార్డ్, లేట్, హై, లో, స్ట్రైట్ ఇవన్నీ కూడా ఎల్వై లేకుండా రన్ అయ్యే యాడ్వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హీ రన్స్ ఫాస్ట్, షీ స్పీక్స్ వెల్. ఇందులో ఎల్వై లేదు, అలాగని చెప్పే యాడ్వర్బ్స్ కాకుండా పోవు. ఇది గుర్తుపెట్టుకోండి. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫెన్ కమ్ బిఫోర్ మెయిన్ వర్బ్స్. ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేజ్, రేర్లీ, నెవర్, ఎవర్, ఆఫ్టర్ ఇట్లాంటివన్నీ. ఎంత, హౌ ఫ్రీక్వెంట్. వాడు లేట్గా వస్తాడు. ఎప్పుడు లేట్గా వస్తాడా? అప్పుడప్పుడు. రేర్లీనా, ఆల్వేజ్ అంటే ఆల్వేజ్, రేర్లీ. ఇలా రెండు కూడా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హీ ఆల్వేజ్ అరైవ్స్ ఎర్లీ అంటే ఎప్పుడు ఎర్లీగానే వస్తాడు. దే రేర్లీ ట్రావెల్ అబ్రాడ్. ఎప్పుడో కానీ బయటికి వెళ్ళరు. ఇట్లా వాడేమనుకోండి, వీటిని ఏమంటాం? యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక్కడ రూల్ ఏంటి? దే ఆఫెన్ కమ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్ కంటే ముందే వస్తాయి. ఇక్కడ వర్బ్ ఏది? మెయిన్ వర్బ్ అరైవ్. సో హీ ఆల్వేజ్ అరైవ్స్. హీ అరైవ్స్ ఆల్వేజ్ ఎర్లీ అనం. హీ ఆల్వేజ్ అరైవ్స్ ఎర్లీ. దే ట్రావెల్ రేర్లీ అబ్రాడ్ కాదు, దే రేర్లీ ట్రావెల్ అబ్రాడ్. అయితే ఒకవేళ ఆక్సిలరీ వర్బ్ ఉందనుకోండి, అంటే హెల్పింగ్ వర్బ్, అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇట్లాంటి బీ ఫామ్ వర్బ్స్ కానీ, లేదా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డన్ ఇట్లాంటి మనకి డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్ కానీ, కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్ ఇట్లాంటి ఆక్సిలరీస్ కానీ, మోడల్ ఆక్సిలరీస్ కానీ ఏవైనా సరే ఆక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్. ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయనుకోండి, మెయిన్ వర్బ్ కంటే ముందు, హెల్పింగ్ వర్బ్ తర్వాత ఇట్లా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాజ్ నెవర్ బీన్ దేర్. షీ హ్యాజ్ నెవర్ బీన్ దేర్. ఇక్కడ హ్యాజ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ మ్యాంగో అన్నాం అనుకో. నేను ఎప్పుడు మ్యాంగో తినలేదు. ఇందులో మెయిన్ వర్బ్ ఏంటి? ఈట్ అనేది మనకి V3 ఫామ్లో ఉంది. హెల్పింగ్ వర్బ్ ఏది? హ్యావ్. సో ఇక్కడ హ్యావ్ తర్వాత వచ్చింది, మెయిన్ వర్బ్కి ముందు వచ్చింది. సో మెయిన్ వర్బ్కి ముందు వస్తుంది, కానీ హెల్పింగ్ వర్బ్కి తర్వాత వస్తుంది. షీ హాజ్ నెవర్ బీన్ దేర్లో ఇక్కడ బీన్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది. రెండు హెల్పింగ్ వర్బ్స్ అనకండి. అక్కడ బీన్ అనేది మెయిన్ వర్బ్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్. అందుకు మనకి హెల్పింగ్ వర్బ్కి తర్వాత, హెల్పింగ్ వర్బ్ లేదా ఆక్సిలరీ వర్బ్కి తర్వాత, మెయిన్ వర్బ్కి ముందు మనకి ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తాయి. ఇంకొక రూల్ ఏంటంటే, యాడ్వర్బ్ ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ ఎంఫసిస్. యాడ్వర్బ్ మీరు ఎక్కడ పెడుతున్నారు అనే దాన్ని బట్టి
ఆ ఎంఫసిస్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓన్లీ జాన్ సెడ్ హీ లవ్డ్ హెర్ అంటే అర్థం ఏంటి? జాన్ ఒక్కడే చెప్పాడు తనని ప్రేమించాను అని. అంటే వేరే ఎవ్వరూ ఆ అమ్మాయిని ప్రేమించారని చెప్పలేదు, జాన్ ఒక్కడే చెప్పాడు అని అర్థం. జాన్ ఓన్లీ సెడ్ హీ లవ్డ్ హెర్ దీని అర్థం ఏంటి? జాన్ ఓన్లీ సెడ్ హీ లవ్డ్ హెర్ అంటే అర్థం ఏంటి? జాన్ తనని ప్రేమిస్తానని చెప్పాడు అంతే. అంటే ప్రేమను చూపించట్లా, ఓన్లీ మాటల్లోనే ఉంది కానీ చేతల్లో చూపించట్లేదు. చూసారా డిఫరెన్స్? ఓన్లీ జాన్ సెడ్ హీ లవ్డ్ హెర్ అంటే జాన్ ఒక్కడే చెప్పాడు ఏమని? తనని ప్రేమిస్తున్నానని. జాన్ ఓన్లీ సెడ్ హీ లవ్డ్ హెర్ అంటే జాన్ ఓన్లీ సెడ్ అంటే అర్థం ఏంటమ్మా? తనని ప్రేమిస్తున్నానని మాత్రం. ఓకే, జాన్ తను ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాడు అంటే అర్థం ఏంటి? చెప్పాడంతే, ఇంకేం చేయట్లేదు. హీ సెడ్ ఇట్ బట్ హీ డిడ్ంట్ షో ఇట్ అంటే ప్రేమను చూపించట్లేదు, తనను ప్రేమిస్తున్నానని మాత్రం చెప్తున్నాడు, మాటల్లో మాత్రమే చెప్తున్నాడు అర్థం. ఓన్లీ సెడ్ అంటే అర్థం ఏంటంటే మాటల్లోనే చెప్తున్నాడు, చేతల్లో చూపించట్లేదు అనే మీనింగ్ వస్తుంది. సో మీకు అది ఆ ఓన్లీ ముందు పెడితే ఒక మీనింగ్, తర్వాత పెడితే ఇంకో మీనింగ్, మొత్తం మీనింగ్ మారిపోతుంది. టు, వెరీ, ఎనఫ్ హ్యావ్ స్పెసిఫిక్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు టు అనేది, వెరీ, ఎనఫ్ ఇలాంటివన్నీ అడ్వర్బ్సే, బట్ కానీ ఎక్కడ పెట్టాలనేది కేర్ఫుల్గా చూడాలి. ఇప్పుడు టు కానీ వెరీ కానీ జనరల్గా బిఫోర్ పెడతాం, అడ్వర్బ్స్కి అడ్జెక్టివ్స్కి ముందు పెడతాం. ఇట్ ఈస్ టూ హాట్, టూ క్విక్లీ, వెరీ టాల్, వెరీ ఈజీలీ అంటాం. అదే ఎనఫ్ అనే పదానికి తర్వాత పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ ఎనఫ్, ఎనఫ్ టాల్ అనం, టాల్ ఎనఫ్, క్విక్ ఎనఫ్ క్విక్లీ అనం, క్విక్లీ ఎనఫ్, అట్లా అనమాట. ఓకే, అట్లా మనం ఎనఫ్ అనేది తర్వాత వాడతాము, టు, వెరీ అనేవి ముందు వాడతాం, గుర్తుపెట్టుకోవాలి మీరు. 110 చూడండి, యూజ్ గుడ్, వెల్, కరెక్ట్లీ. గుడ్ అనేది అడ్జెక్టివ్, వెల్ అనేది అడ్వర్బ్, గుర్తుపెట్టుకోవాలి మీరు. షీ ఈజ్ ఏ వెల్ సింగర్ అనకూడదు. వెల్ అంటే అడ్వర్బ్, అడ్వర్బ్ దేన్ని మోడిఫై చేస్తుంది? అడ్జెక్టివ్ని, వర్బ్ని లేదా అనదర్ అడ్వర్బ్ని. అదే అడ్జెక్టివ్ అయితే నౌన్ని మోడిఫై చేస్తుంది. మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇలా ఇచ్చారనుకోండి, షీ ఈజ్ ఏ డాష్ సింగర్, గుడ్ పెట్టాలా వెల్ పెట్టాలని డౌట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు అవి దేన్ని మోడిఫై చేస్తుందో చూడాలి. దేన్ని మోడిఫై చేస్తున్నాయి? సింగర్. సింగర్ ఏంటి? నౌన్. నౌన్ని మోడిఫై చేసేది ఏంటి? యాడ్జెక్టివ్. సో గుడ్ అనేది యాడ్జెక్టివ్. అలా కాకుండా ఇలా రాశారనుకోండి, షీ సింగ్స్ డాష్ ఇలా పెట్టారనుకోండి, గుడ్, వెల్ అని అడిగితే దేన్ని మోడిఫై చేస్తున్నాయి? సింగ్స్. సింగ్ అనేది ఏంటి? వర్బ్. వర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బ్. సో వెల్, షీ సింగ్స్ వెల్. షీ సింగ్స్ గుడ్ అనకూడదు. అది దేన్ని మోడిఫై చేస్తుంది అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. గుడ్ అనేది అడ్జెక్టివ్, వెల్ అనేది అడ్వర్బ్ అని గుర్తుపెట్టుకోవాలి. అవాయిడ్ డబుల్ నెగిటివ్స్ విత్ అడ్వర్బ్స్. డబుల్ నెగిటివ్స్ వాడకూడదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హీ డింట్ సే అంటే అది ఏమీ చెప్పలేదని చెప్పాలనుకోండి, హీ డింట్ సే ఎనీథింగ్ అనాలి, కానీ హీ డింట్ సే నథింగ్ అనకూడదు. ఇక్కడ ఒక నెగిటివ్, ఇక్కడ ఒక నెగిటివ్, డబుల్ నెగిటివ్ అవాయిడ్ చేయండి. హీ డింట్ సే ఎనీథింగ్, ఏమీ చెప్పలేదు అంతే. నెక్స్ట్ రూల్ వచ్చేసి ప్రొనౌన్స్లోకి వెళ్తున్నాం. ప్రొనౌన్స్ మస్ట్ అగ్రీ విత్ దేర్ యాంటిసిడెంట్స్. ప్రొనౌన్ అనేది ఎప్పుడు తన యాంటిసిడెంట్ అంటే దేన్ని మ్యాచ్ చేస్తుందనేది చూడాలి. అసలు ప్రొనౌన్స్ ఎక్కువ దేనికి వాడతారమ్మా? నౌన్కి రీప్లేస్మెంట్గా వాడతారు. సో అవి ఏ నౌన్ని రీప్లేస్ చేస్తున్నాయి, దేని గురించి మాట్లాడుతున్నాయి అనేది చూసుకోవాలి. నెంబర్, జెండర్, పర్సన్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ పర్సన్ అయితే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అయితే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అయితే థర్డ్ పర్సన్. జెండర్ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. అలాగే నెంబర్, ఇవన్నీ ప్లూరలా సింగులరా ఇవన్నీ చూసుకొని మ్యాచ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రవి లాస్ట్ హిజ్ బుక్. ఇక్కడ హిజ్ అనేది మనకి ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. హిజ్ అనేది దేంతో సింక్ అవ్వాలి? దాని యొక్క యాంటిసిడెంట్ విచ్ ఈజ్ రవి. సో రవి అనేది నౌను, రవి అనేది మేల్ కాబట్టి హిజ్ పెట్టాము, సింగులర్ కాబట్టి హిజ్ పెట్టుకున్నాము. అలా చూసుకోవాలి. అదే రవి లాస్ట్ హెర్ బుక్ అనకూడదు, ఇక్కడ ఏం మిస్ మ్యాచ్ అయింది? జెండర్ మిస్ మ్యాచ్ అయింది. అలాగే దైర్ అనకూడదు, ఇక్కడ ఏం మిస్ మ్యాచ్ అయిందమ్మా? నెంబర్ మిస్ మ్యాచ్ అయింది. అలాగే ఇట్లా మై అనకూడదు, మై అన్నాం అనుకోండి, మై అంటే ఇక్కడ ఏమైంది? పర్సన్ మిస్ మ్యాచ్ అయింది. మై అంటే ఫస్ట్ పర్సన్ వచ్చింది, రవి అనేది థర్డ్ పర్సన్. సో పర్సన్, జెండర్, నెంబర్ 3 మ్యాచ్ అవ్వాలి. ద చిల్డ్రన్ ఎయిట్ దేర్ లంచ్. ఇక్కడ చిల్డ్రన్ అనేది ప్లోరల్ కాబట్టి దేర్ లంచ్ వస్తుంది. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ బుక్ అనకూడదు, అంటే ఎవ్రీ స్టూడెంట్ అనేది సింగులర్ అన్నప్పుడు దేర్ ఎలా వస్తుంది? రాకూడదు. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ హిజ్ ఆర్ హెర్ బుక్. హిజ్ హెర్లో మనకు తెలియదు కాబట్టి ఇలా హిజ్ ఆర్ హెర్ అని రాసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 పాయింట్స్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇది.
నెంబర్, జెండర్ అండ్ పర్సన్ ఈ 3 మ్యాచ్ అవ్వాలి. నెంబర్ అంటే సింగులర్ ఆర్ ప్లూరల్, జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్, పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. గుర్తుందా మీకు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. ఫస్ట్ పర్సన్లో ఏంటమ్మా? ఐ, వి. సెకండ్ పర్సన్లో యూ. థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్, నేమ్స్, అలాగే దే. ఇవన్నీ కూడా మనకి థర్డ్ పర్సన్. ఇవన్నీ చిన్నప్పుడు మనం చదివినవే. ఒకసారి రిఫ్రెష్. మా తెలుగు మీడియంలో చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పారు, తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎచటో ప్రథమ అనే. సో నేను చదివింది తెలుగు మీడియమే 10th వరకు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ 10th వరకు చదువుకున్న వాళ్ళు గుర్తుండొచ్చు. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎచ్చటో ప్రథమ అలా చెప్పేవారు అన్నమాట. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం. రూల్ 113, యూజ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ యాజ్ సబ్జెక్ట్స్. ప్రొనౌన్స్లో సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ని సబ్జెక్ట్ లాగా వాడాలి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ని ఆబ్జెక్ట్ లాగా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, హీ, షీ, దే, యూ, ఇట్ ఇవన్నీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. వీటిని సబ్జెక్ట్స్ లాగే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఇంటెలిజెంట్, పర్ఫెక్ట్. హిమ్ ఈజ్ ఇంటెలిజెంట్, తప్పు. ఎందుకంటే హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్, దాన్ని మనం అలా వాడకూడదు. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ద మార్కెట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మీ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు ద మార్కెట్, అబ్సల్యూట్లీ రాంగ్. చాలామంది తప్పు చేస్తారు. ఏమంటే ఎలా చెప్తారంటే మై ఫ్రెండ్ అండ్ మీ, నా ఫ్రెండ్ నేను అని చెప్పడానికి మీ అంటాం, లేదా మీ అండ్ మై ఫ్రెండ్ అనేస్తాం. నో, యూ షుడ్ సే మై ఫ్రెండ్ అండ్ ఐ. ఇక్కడ మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్రొనౌనే వాడాలి. ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఆబ్జెక్ట్ లాగా వాడతాం. హీ బీట్ మీ, ఫర్ ఎగ్జాంపుల్ హీ కిల్డ్ మీ అన్నాం అనుకోండి, కిల్డ్ మీ. ఇక్కడ మీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఐ కిల్డ్ హిమ్, అందులో ఐ ఏంటి? సబ్జెక్ట్ ప్రొనౌన్. సో నేను సబ్జెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఐ వాడతాను, నేను ఆబ్జెక్ట్ అయినప్పుడు మీ వాడతాను. అది ఆబ్జెక్ట్ ప్రొనౌన్, ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్. సో నేను సబ్జెక్ట్ ప్రొనౌన్గా వాడుతున్నప్పుడు మై ఫ్రెండ్ అండ్ ఐ, మై ఫ్రెండ్ అండ్ మీ అనకూడదు. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ద మార్కెట్. అర్థమైందా? దట్ ఈస్ హౌ యూ షుడ్ యూజ్ ఇట్. మీ అండ్ మై ఫ్రెండ్ కాదు, మై ఫ్రెండ్ అండ్ ఐ. అలాగే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ని ఆబ్జెక్ట్ లాగే వాడాలి. లైక్ మీ, అజ్, హిమ్, హెర్, దెమ్ వీళ్ళని సబ్జెక్ట్లో వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హిమ్ హిట్, హెర్ డిడ్ దిస్, దెమ్ డిడ్ దట్ ఇలా అనకూడదు. అది ఆబ్జెక్ట్ లాగా వాడాలి. ద టీచర్ ప్రైజ్డ్ హెర్, అంతేగాని ద టీచర్ ప్రైజ్డ్ షీ అనకూడదు. ఆబ్జెక్ట్, నువ్వు ప్రైజ్ అనేది ప్రశంసను తీసుకుంటున్నావు. యు ఆర్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కాబట్టి ఆబ్జెక్ట్. ద టీచర్ ప్రైజ్డ్ హెర్, దిస్ ఈజ్ ఫర్ దెమ్, ఇది వాళ్ళ కోసం, ఎట్లా అనాలి. ద టీచర్ ప్రైజ్డ్ షీ అనకూడదు, రాంగ్. యూజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఫర్ ఎంఫసిస్ ఆర్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్సివ్ అంటే ఏంటమ్మా? మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్స్, దెమ్ సెల్స్, ఇలాంటివన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇవి దేనికి వాడతాము? ఎంఫసిస్ కోసము లేదా రిఫ్లెక్షన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ హీ హర్ట్ హిమ్సెల్ఫ్, రిఫ్లెక్సివ్, తనని తాను హర్ట్ చేసుకున్నాడు. ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్, ఇది నేనే చేశాను, ఎంఫటిక్. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎక్కడ వస్తుందంటే సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు సేమ్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? హీ. ఆబ్జెక్ట్ ఎవరు? మళ్ళీ తనే హర్ట్ చేసుకున్నాడు. హర్ట్ చేసింది తనే, హర్ట్ చేయబడింది తనే. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, నన్ను నేను అద్దంలో చూసుకున్నాను, చూసింది నేనే, చూడబడ్డది నేనే. అలాంటప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మనం వాడతాం. ఇది అలా కాకుండా ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనం ఎంఫసిస్కి కూడా వాడచ్చు. ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్, ఇది నేనే చేశా. ఐ డిడ్ ఇట్ అంటే సరిపోద్ది, కానీ నేనే చేశాను గట్టిగా చెప్పడానికి, ఎంఫసిస్గా చెప్పడానికి కూడా మనం వాడతాం. హీ హర్ట్ హిస్ సెల్ఫ్ అనకూడదు, హిమ్సెల్ఫ్, హిస్ సెల్ఫ్ అనే వర్డ్ లేదు. దెన్ అవాయిడ్ యూజింగ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యాజ్ సబ్జెక్ట్స్. 116 చాలామంది అంటే మై సెల్ఫ్ వెంట్ దేర్, మై సెల్ఫ్ డిడ్ దిస్. ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్ అనొచ్చు, కానీ దాన్ని మీరు సబ్జెక్ట్గా వాడకూడదు. సో మై సెల్ఫ్ వెంట్ టు ద స్టోర్ అనకూడదు, ఐ వెంట్ టు ద స్టోర్. ఐ ఈజ్ ద సబ్జెక్ట్ ప్రొనౌన్, మై సెల్ఫ్ ఈజ్ ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్. గుర్తుపెట్టుకో. 117 పొసెసివ్ ప్రొనౌన్స్ షో ఓనర్షిప్ వితౌట్ అపాస్ట్రఫీస్. చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ సమ్ ప్రొనౌన్స్ లైక్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ అంటే ఇది నాది అని చెప్పేవి. దిస్ ఈజ్ హిజ్ బుక్, దీస్ ఆర్ హెర్ ప్రాపర్టీస్. ఇట్లా హెర్, హిజ్ ఇట్లాంటివి ఎప్పుడైనా మనం వాడితే
అక్కడ అపాస్ట్రఫీస్ వాడము. దిస్ బుక్ ఈజ్ మైన్, ఇది నాది. మామూలుగా అపాస్ట్రఫీ దేనికి వాడతాం? రాజాస్ బుక్, రాజా యొక్క బుక్, అక్కడ అపాస్ట్రఫీ ఎస్ పెడతాం. కానీ పొసెసివ్ ప్రొనౌన్స్ కదా ఉండదు. మైన్, యువర్స్, హిజ్, హెర్స్, అవర్స్, దైర్స్, ఇట్స్ చాలా కామన్. ఇట్స్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ పెట్టారంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ అని. దాని మీనింగ్ మారిపోతుంది. ఐటీఎస్ అంటే పొసెసివ్, దాని యొక్క. ఇట్స్ అంటే దాని యొక్క, వస్తువు యొక్క అనే మీనింగ్ వస్తుంది. సో దిస్ బుక్, దట్ బుక్ ఈజ్ మైన్, ఈ బుక్ నాది. ద డాగ్ వాగ్డ్ ఇట్స్ టైల్, ఆ కుక్క తన టైల్, తన తోకని ఊపింది. ఇట్స్కి మళ్ళీ అపాస్ట్రఫీ పెట్టారనుకోండి మీనింగ్ మారిపోతుంది. పొసెసివ్ ప్రొనౌన్ కాబట్టే ఇట్ పక్కన అపాస్ట్రఫీ రాదు. ఎందుకంటే పొసెసివ్ ప్రొనౌన్స్ దేనికి కూడా అపాస్ట్రఫీస్ రావు కాబట్టి ఇట్కి కూడా రాదు. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ పెడితే మీనింగ్ కంప్లీట్గా మారిపోయింది. గాట్ ఇట్? రైట్. అవాయిడ్ అంబిగ్విటీ ఇన్ ప్రొనౌన్ రెఫరెన్స్. ప్రొనౌన్ రెఫరెన్స్లో అంబిగ్విటీని అవాయిడ్ చేయండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనం 2-3 పేర్లు చెప్పామనుకోండి, హీ అంటే ఎవడు? రమేష్ అండ్ సురేష్ అన్నారు, తర్వాత హీ అన్నారు. ఎవరికి అర్థం అవుద్ది? రమేష్ అన్నారా సురేష్ అన్నారని. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ రోహిత్ మెట్ రమేష్ హీ వాజ్ టైర్డ్. వెన్ రోహిత్ మెట్ రమేష్ హీ వాజ్ టైర్డ్. హీ అంటే ఎవరు? రోహిత్ రమేషా? యూ డోంట్ నో. అలాంటప్పుడు ఎలా చెప్పాలి? వెన్ రోహిత్ మెట్ రమేష్ రోహిత్ వాజ్ టైర్డ్. అంటే ఎవరు టైర్ అయ్యారో మనం క్లియర్గా చెప్పాలి. మీరు హీ అంటే నోబడీ నోస్ హూ దట్ హీ ఈస్. ఆ హీ రమేషా రోహితా మనకు తెలియదు. అందుకే క్లియర్గా అంబిగ్విటీని మనం అవాయిడ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. అలాగే ప్రొనౌన్ కేస్ ఇన్ కంపారిజన్స్. కంపారిజన్స్లో కూడా మనం ప్రొనౌన్ కేస్ చూసుకోవాలంటే సబ్జెక్ట్ కేసా ఆబ్జెక్ట్ కేస్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, ఇంకో రూపంలో వచ్చింది. దాన్, యూ, యాజ్ లాంటివి వాడినప్పుడు కరెక్ట్ ప్రొనౌన్ కేస్ వాడాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వాడాలి. హీఈస్ టాలర్ దాన్ ఐ. హీఈస్ టాలర్ దాన్ మామూలుగా మీ అంటాము. బెస్ట్ వే, బెటర్ వే ఈజ్ ఐ. దే హెల్ప్డ్ హిమ్ మోర్ దాన్ మీ. ఇక్కడ చూడండి హిమ్, దే హెల్ప్డ్ హిమ్ మోర్ దాన్ మీ. ఇక్కడ 2 ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. హిమ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మీ పెట్టేసాం. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పామమ్మా? టాలర్ దాన్. కంపారిజన్. ఇక్కడ కంపారిజన్ ఈ రెండింటి మధ్య, ఆబ్జెక్ట్స్ మధ్య కంపారిజన్ కాబట్టి హిమ్, మీ. ఇక్కడ సబ్జెక్ట్స్ మధ్య కంపారిజన్ కాబట్టి టాలర్ దాన్ ఐ. అక్కడ యామ్ అనేది మనకి సైలెంట్ అనమాట, కనపడదు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగిల్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే అర్థం ఏంటంటే అవి గ్రూప్లో ఇండివిజువల్ మెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ దెమ్, అందరినీ కలిపి కాకుండా ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా రిఫర్ చేస్తుంది అనమాట. అట్లాంటి వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఈచ్, ఎయిదర్, నైదర్ ఇలాంటివి ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ తీసుకుంటాయి. అవి ఎప్పుడు కూడా గ్రూప్లో వన్ ఎట్ ఏ టైంని రిప్రజెంట్ చేస్తాయి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అన్నట్టు. సో హ్యాజ్ సింగులర్. నెయిదర్ ఆఫ్ ద ఆప్షన్స్ అంటే ఏ ఒక్క ఆప్షన్ కూడా అవైలబుల్, సూటబుల్ కాదు. ఈస్. ఈ 2 కూడా సింగులర్గానే మనం పరిగణించాలి, వాటిని ప్లోరల్గా పరిగణించకూడదు. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాజ్ అరైవ్డ్. ప్రతి ఒక్క ప్లేయరు వచ్చాడు. ఈ రకంగా మనం చెప్పాలి. ఎక్కడితో మన 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ అనే దానికి మనం స్వస్తి పలుకుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ మనం కంప్లీట్ చేసామమ్మా. కంప్లీట్ చేసాం. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఈ 120 రూల్స్ నేను ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎడిషనల్ రూల్స్ 120 కాదు 150 వరకైనా మనం వెళ్ళొచ్చు. 120 రూల్సే ఉంటాయని ఎక్కడ రూల్ లేదు. మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలన్నా చేయొచ్చు. నాకు అవకాశం ఉన్నప్పుడు, టైం దొరికినప్పుడు ఐ విల్ యాడ్ మోర్ గ్రామర్ రూల్స్. వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ఇట్ బియాండ్ 120. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఎన్ని రూల్స్ ఉంటే అన్ని రూల్స్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో I want all of you to make full use of these 120 rules. Make యూజ్ చేసుకోండి చక్కగా. అండ్ మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే బ్యాంక్ ఎగ్జామ్స్ లేదా ఇంగ్లీష్లో క్లాసెస్ కావాలి అంటే మన LTX క్లాసెస్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మన కోర్సెస్ గురించి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం, SSC కోసం వైజాగ్లో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఆన్లైన్ అయితే యాప్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఫుల్ కంప్లీట్ బ్యాంక్ కోర్సెస్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇంగ్లీష్ కోసం సెపరేట్ కోర్సెస్ ఉన్నాయి. డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతున్నాయి. అన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంకా బయట ఇన్స్టిట్యూట్స్ కన్నా బెటర్ క్వాలిటీతో మనం అందిస్తాం. ఓకే, టేక్ కేర్ అమ్మా, బాయ్.